హలో కషికేమ్ నేమ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఈరోజు నేను మీ ముందుకి అటామిక్ స్ట్రక్చర్కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో అయితే వచ్చాను అనమాట. ఇదేంటి అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ కంపారిజన్ అనమాట. అండ్ దట్ టు ఒక ఎలిమెంట్కి సంబంధించిన ఎంత ఆర్బిటాలు ఇంకొక ఎలిమెంట్కి సంబంధించిన వేరే ఆర్బిటాల్కి ఎనర్జీ లెవెల్స్ కంపేర్ చేస్తూ ఎన్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఒకసారి క్వశ్చన్ చదివేద్దాము, మీకు క్లారిటీ వస్తుంది. క్వశ్చన్ చదవండి. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ magnitude అనేది ఆఫ్ nth ఎగ్జైటెడ్ స్టేట్ ఆఫ్ హీలియం ప్లస్ అయాన్. అంటే మనం ఇక్కడ హైడ్రోజన్కి కరస్పాండింగ్ అటామిక్ నంబర్ ఉన్న నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ అయి ఉన్న ఎలిమెంట్స్ గురించి మాట్లాడుతున్నాము. సో హీలియం ప్లస్లో కూడా మనకు 1 ఎలక్ట్రాన్ ఉంది, దాని గురించి మాట్లాడుతున్నాం అనమాట. దానిలో ఉన్న nth ఎగ్జైటెడ్ స్టేట్లో ఉన్న ఎనర్జీ, ఎగ్జైటెడ్ స్టేట్లో ఉన్న ఎలక్ట్రానిక్ సంబంధించిన పొటెన్షియల్ ఎనర్జీ అన్నాడు. సో పొటెన్షియల్ ఎనర్జీని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈజ్ 8/81 times the kinetic energy of the electron present in first excited state of lithium 2+ ion. సో రెండు డిఫరెంట్ ఎలిమెంట్స్కి, రెండు డిఫరెంట్ యాటమ్స్కి సంబంధించిన ఎగ్జైటెడ్ స్టేట్ ఎనర్జీస్ గురించి కంపేర్ చేస్తున్నాడు. ఒక దానిలో ఉన్న పొటెన్షియల్ ఎనర్జీని వేరే దానిలో ఉన్న ఎనర్జీతో కంపేర్ చేస్తున్నాడు అనమాట. సో దీన్ని మనము కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఫస్ట్ రెండు కేసెస్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ కేసు ఏంటి అంటే మనము పొటెన్షియల్ ఎనర్జీ గురించి మాట్లాడదాం. దీనికి సంబంధించిన పొటెన్షియల్ ఎనర్జీ హీలియం ప్లస్ అయాన్కి సంబంధించిన పొటెన్షియల్ ఎనర్జీ. ఇది ఫస్ట్ కేసు. సెకండ్ కేసు ఏం మాట్లాడతామంటే, సెకండ్ కేసు మనము లిథియం 2+ అయాన్కి సంబంధించిన ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాం. ఓకేనా? సో ఎనర్జీ గురించి కైనెటిక్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాం. ఎస్, కైనెటిక్ ఎనర్జీ ఇక్కడ, పొటెన్షియల్ ఎనర్జీ ఇక్కడ. సో కైనెటిక్ ఎనర్జీకి పొటెన్షియల్ ఎనర్జీకి రిలేషన్ ఏంటి, అండ్ దీనికి ఒక ఎలక్ట్రాన్ ఒక పర్టికులర్ ఆర్బిట్లో ఉన్నప్పుడు ఎనర్జీకి పొటెన్షియల్ ఎనర్జీకి అలాగే ఎనర్జీకి కైనెటిక్ ఎనర్జీకి రిలేషన్ ఏంటి అనేది తెలిస్తే మనం ఈ న్యూమరికల్ సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. ఓకేనా? సో పొటెన్షియల్ ఎనర్జీకి అండ్ ఎనర్జీకి రిలేషన్ ఏంటి అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు 2 into ఎనర్జీ. అలాగే కైనెటిక్ ఎనర్జీ KE ఈక్వల్ టు -E. ఓకే, సో కైనెటిక్ ఎనర్జీ అనేది ఈక్వల్, బట్ ఓన్లీ సైన్లో డిఫరెన్స్ ఉంటుంది. పొటెన్షియల్ ఎనర్జీ అనేది రెగ్యులర్ ఎనర్జీకి డబుల్ ఉంటుంది అనమాట. అలాగే మనము ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయడానికి ఇది ఎక్కడైనా సరే, అంటే ఏ ఎనర్జీ లెవెల్లో అయినా సరే ఇదే ఫార్ములా. పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు 2 into E, కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు -E. అయితే ఇక్కడ మనకి ఏ ఆర్బిటాల్లో అయినా సరే, ఏ ఎనర్జీ లెవెల్లో అయినా సరే ఎనర్జీకి సంబంధించిన ఫార్ములా ఒకటి ఉంది. అదేంటి అంటే 13.6 into Z² divided by n². ఈ n అనేది మనకి ఆర్బిట్ నంబర్, అంటే ఎనర్జీ లెవెల్ నంబరు. అలాగే Z అనేది మనకు అటామిక్ నంబర్ అనమాట. సో ఇక్కడ మనం హీలియం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ కేసులో Z ఈక్వల్ టు 2 అవుతుంది. ఇక్కడ అలాగే ఎనర్జీకి సంబంధించిన ఫార్ములా సేమ్ ఫార్ములా వస్తుంది, 13.6 into Z² by n². అయితే ఇక్కడ Z ఈక్వల్ టు అటామిక్ నంబర్, మనం లిథియం గురించి మాట్లాడుతాం కాబట్టి ఇక్కడ Z వాల్యూ అనేది మనం 3 తీసుకుంటాం. ఓకేనా? అలాగే ఎన్ వాల్యూ అనేది షెల్, ఏ షెల్లో ఉంది, ఏ ఎగ్జైటెడ్ స్టేట్లో ఆర్ ఏ ఎనర్జీ లెవెల్లో ఎలక్ట్రాన్ ఉంది అంటున్నాం కాబట్టి మనకి చూడండి ఒకసారి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇన్ nth ఎగ్జైటెడ్ స్టేట్ అన్నాడు. సో హీలియంకి సంబంధించి nth ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఎన్ వాల్యూ ఒక్కసారి ఆలోచించండి. ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఎలక్ట్రాన్ అనేది ఒక n ఈక్వల్ టు 1 ఎనర్జీ లెవెల్ నుంచి n ఈక్వల్ టు 2 ఎనర్జీ లెవెల్కి వెళ్తుంది. ఇక్కడ అవసరమైన ఎనర్జీని మనం ఫస్ట్ ఎగ్జైటేషన్ స్టేట్ అంటాము, అంటే n ఈక్వల్ టు 2. అలాగే సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే n ఈక్వల్ టు 3 అవుతుంది. nth ఎగ్జైటెడ్ స్టేట్ అంటే అది n ఈక్వల్ టు n+1 అవుతుంది. ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే 1+1 which is 2. సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే కింద నుంచి పైకి వెళ్తుంది కదా, అక్కడ నుంచి ఇంకా పైకి వెళ్తుంది, అంటే n వాల్యూ అనేది మనం nth ఎగ్జైటెడ్ స్టేట్, ఎన్నో ఎగ్జైటెడ్ స్టేట్ తీసుకుంటున్నామో అది +1 ఇస్తే అన్నో ఎగ్జైటెడ్ స్టేట్ వస్తుంది మనకు. అర్థమైందా? సో ఇక్కడ n వాల్యూ నాకు ఎంత అవుతుంది అంటే n+1 అవుతుంది. అర్థమైంది అనుకుంటున్నాను. nth ఎగ్జైటెడ్ స్టేట్, ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే సెకండ్ ఎనర్జీ లెవెల్లో ఎలక్ట్రాన్ ఉంటుంది. ఫోర్త్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే 4+1 ఫిఫ్త్ ఎనర్జీ లెవెల్లో ఎలక్ట్రాన్ ఉంటుంది. సిక్స్త్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే 6+1 సెవెంత్ ఎగ్జైటెడ్ స్టేట్లో ఎలక్ట్రాన్ ఉంటుంది. అలాగే nth ఎగ్జైటెడ్ స్టేట్ అంటే n+1 లెవెల్లో మనకి ఎలక్ట్రాన్ ఎంటర్ అవుతుంది. సో
అక్కడ మనం ఎనర్జీ లెవెల్ చూడాలి కాబట్టి ఎన్ వాల్యూ ఇక్కడ మనకు n+1 అయింది. సో దీన్ని బట్టి మనము ఈ ఎన్ వాల్యూని జెడ్ వాల్యూని ఇక్కడ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే నాకు E = 13.6 ఇంటూ జెడ్ అంటే ఎంత నాకు 2 కదా, 2 స్క్వేర్ అంటే 4 డివైడెడ్ బై n+1 అయింది. ఏం ఫార్ములా ఇది? ఈకి సంబంధించిన ఫార్ములా. ఈ ఎనర్జీ అనేది నాకు ఫస్ట్ కేస్ అంటే హీలియంకి సంబంధించింది. సో నేను దీన్ని 1 కింద కన్సిడర్ చేసుకుంటున్నాను. ఓకే, సేమ్ లిథియంకి చూడండి. లిథియంకి సంబంధించిన డీటెయిల్ ఏమి ఇచ్చాడు మనకు? లిథియం అయాన్కి సంబంధించిన కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఎన్ వాల్యూ ఎంత? ఎగ్జాక్ట్లీ ఎన్ వాల్యూ 2. ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఎలక్ట్రాన్ 1+1 సెకండ్ ఎనర్జీ లెవెల్లో ఉంది. ఎస్, అలాగే జెడ్ వాల్యూ అనేది 3. సో ఈ వాల్యూస్ నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ E = ఇంత అయితే నాకు ఇక్కడ ఒక్క నిమిషం, ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ అనేది 2 × E కాబట్టి ఐ షుడ్ మల్టిప్లై దిస్ విత్ 2. ఎందుకని ఇది నాకు పొటెన్షియల్ ఎనర్జీ కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ = 2 × ఎనర్జీ. సో నేను పొటెన్షియల్ ఎనర్జీ కావాలి కాబట్టి నేను దాన్ని మల్టిప్లై చేశాను 2తో. ఓకే, సో ఇక్కడ ఎనర్జీ నాకు కైనెటిక్ ఎనర్జీ కావాలి కాబట్టి కైనెటిక్ ఎనర్జీ = మైనస్ ఇంటూ E కదా, -13.6 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9 డివైడెడ్ బై n స్క్వేర్, n అంటే 2, 2 స్క్వేర్ అంటే 4. ఇది నాకు కైనెటిక్ ఎనర్జీ అయింది. ఇది నేను ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటున్నా. ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి చూడండి. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఏదైతే ఉందో అంటే ఫస్ట్లో ఉన్న పొటెన్షియల్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ 1 పొటెన్షియల్ ఎనర్జీ = 8/81 టైమ్స్ ఆఫ్ 2. క్వశ్చన్ చదవండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. ఎస్, సో నేను ఆ వాల్యూస్ని డైరెక్ట్గా తీసుకుంటున్నాను. 13.6 ఇంటూ 4 ఇంటూ 2 డివైడెడ్ బై n+1 స్క్వేర్. సారీ, ఇక్కడ n+1 స్క్వేర్ ఉండాలి కదా, స్క్వేర్. ఎస్, n+1 స్క్వేర్ = 8/81 ఇంటూ సెకండ్ హౌ మచ్ -13.6 divided by 4 into 9 divided by 4. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేస్తే నాకు n+1 హోల్ స్క్వేర్ = 4 times 9 వస్తుంది. సో క్యాల్కులేట్ చేయండి, యూ విల్ గెట్ దిస్ వన్. అండ్ n+1 వాల్యూ వచ్చేసి √4 times 9 అంటే 2 times 3 which is 6. And n value = 6 minus 1 which is 5. అంటే మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇన్ ద 5th ఎగ్జైటెడ్ స్టేట్ ఆఫ్ హీలియం అయాన్ ఈజ్ 8/81 times the kinetic energy of the electron in first excited state of lithium 2+ ion. ఓకే, సో ఈ క్వశ్చన్ కనుక మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఎవరైతే కెమిస్ట్రీ ఆస్పిరెంట్స్ ఉన్నారో ఇటువంటి ట్రికీ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం కోసం ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరితో వీడియో అయితే షేర్ చేసుకోండి. మీకు పర్సనల్గా కెమిస్ట్రీలో ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ నా కామెంట్స్ రూపంలో తెలియజేశారంటే నేను మీకోసం ఒక బ్యూటిఫుల్ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్తో ఒక వీడియో తయారు చేసి మీకోసం అయితే అప్లోడ్ చేస్తాను. సీ యూ విత్ అనదర్ వీడియో. కీప్ వాచింగ్ ఖుషీ క్యామ్.